హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కువైట్‌లో ట్రాఫిక్ రూల్స్ ఎంత కఠినంగా అవ్వబోతున్నాయనేది ఏప్రిల్ 22 నుంచి ఎంత కఠినంగా ఉండబోతున్నాయనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. పూర్తి వీడియో అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. వీడియో అయితే షేర్ అయితే చేయండి ఖచ్చితంగా. మీకు అవసరం పడకపోవచ్చు. కువైట్‌కొచ్చే డ్రైవర్లకైతే కంపల్సరీగా ఆహ్, ఉపయోగపడతది. ఒక లైక్ అయితే చేయండి తప్పనిసరిగా వీడియోకి. కానీ లైక్ చేసినారంటే వాళ్ళ వాళ్ళ కువైట్ రావాల్సిన వాళ్ళకి కూడా వెళ్ళే అవకాశం ఉంటది వీడియో అయితే. ఇంక వీడియోలోకైతే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కువైట్‌లో చానా అంటే చానా కఠినంగా రాబోతున్నాయి. కారు తోలే డ్రైవర్‌కొచ్చేసి చానా అంటే చానా కఠినంగా క శిక్షలైతే రాబోతున్నాయి. శిక్షలంటే శిక్షలు కాదు, ఫైన్‌లని చానా అంటే చానా కఠినంగా వస్తున్నాయి. ఒక్కొక్క దానికొచ్చేసి ఎంతెంత ఫైనుందో మీకైతే ఒక క్లియర్‌గా ఒక పేపర్ పెట్టి చూపిస్తాను ఇప్పుడైతే. చూడండి, మీరు కూడా పూర్తి వీడియో అయితే చూడండి. నేను గూడా అయితే చానా అంటే చానా ఆశ్చర్యపోయిన. ఆ ఫైన్‌లు గాని చూసి ఆశ్చర్యపోతారు. ఎవరు జూసినా గాని ఆశ్చర్యపోతారు. అంత కఠినంగా అయితే ఉండాయి. ఏ దానికైనా గాని ఎంత చిన్న తప్పు జేసినా గాని పెద్ద పెద్ద ఫైన్‌లయితే ఉండాయి. కొత్తగా వచ్చేవోళ్ళు నాకు దెలిసి ఇంట్లోకి కార్ డ్రైవింగ్ గాకుండా ఏదన్నా కంపెనీలో జూసుకుంటే చానా అంటే చానా మంచిదని నా ఉద్దేశం ప్రకారంగా నేనైతే చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరికి ఎవరికైనా గాని. ఎన్నడూ లేనటి విధంగా అయితే కువైట్‌ను మార్చబోతున్నారు ఇది ట్రాఫిక్ విషయంలో. ఎందుకంటే ఈ స్కూళ్ళకి గాని, ఆఫీసులకు గాని పోయేవాళ్ళైతే చానా అంటే చానా పొద్దున ట్రాఫిక్ జామ్ అయితుందని చెప్పి ట్రాఫిక్ రూల్స్ అయితే కఠినంగా అయితే తీసుకురాబోతున్నారు. ఈ 22 తేదీ నుంచి అయితే స్టార్ట్ అయితే అయితాయి. కఠినంగా అయితే రూల్స్ అయితే ముందు నుంచే పెట్టినారు. కెమెరాలు గూడా మొత్తం బిగించేసినారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లకు. జివాలా డ్రమ్ములుంటాయి గదా! ఆ విధంగా రూపంలో గూడా అయితే ఈ కెమెరాలయితే బిగించడం జరిగింది. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఆ ఫైన్‌లు ఎంతుండాయి, పాతటెంతుండాయి, కొత్తటెంతుండాయని చూపిస్తాను. చూడండి, పూర్తి వీడియో అయితే చూడండి. ఓపికగా చూడండి కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. స్పీడ్‌గా లిమిట్ బోయి పోలీసోళ్ళు దొరికినారంటే స్పీడ్ పోతా ముందైతే 20 దినాల నుంచి 50 దినాల వరకైతే ఉన్నింది. ఇప్పుడొచ్చేసి 70 దినాల నుంచి 150 దినాల వరకు స్పీడ్ లిమిట్‌ని బట్టి అయితే ఉంటది. అదే సిగ్నల్ దగ్గర 50 దినాలయితే ఉండింది. రెడ్ సిగ్నల్ క్రాస్ చేసినప్పుడు. ఇప్పుడొచ్చేసి 150 దినార్లది. ఫోను యూజ్ చేస్తానే బండి తోలేప్పుడు ఫోను యూజ్ చేస్తే 5 దినార్లే ఉండింది ఇంతకుముందు. ఇప్పుడొచ్చేసి 75 దినార్లయితే ఉందది. పబ్లిక్ రోడ్‌లలో బండ్లు తిప్పడం గాని, దువ్వార దగ్గర రౌండ్ అబౌట్‌ల దగ్గర బండ్లు తిప్పుతుంటారు గదా! వాళ్ళకొచ్చేసి ముందు 50 దినాలయితే రాస్తున్నారు. ఇప్పుడొచ్చేసి 150 దినార్లు. వికలాంగులకని సెపరేట్‌గా పెట్టుంటారు. జమియాల దగ్గర అంటే సూపర్ మార్కెట్‌ల దగ్గర. వాళ్ళకొచ్చేసి ఫస్ట్ 10 దినాలయితే రాసన్నారు. ఇప్పుడొచ్చేసి 150 దినాలు రాస్తారు. అక్కడ ఆ ప్లేస్‌లు పెట్టినామంటే డ్రైవింగ్ చేశా పోయి పెట్టినామంటే 150 దినాలు పోలీసోళ్ళు చూసినారంటే ఈ తప్పునైతే చానా అంటే చానా మంది చేస్తా ఉంటారు. నేనైతే పర్సనల్‌గా కూడా చూసిన చానా మందిని గూడా. ఇంక ఎవరినైనా గుద్దినా, చేసినా ఇట్లాంటి పనులకొచ్చేసి 2000 దినాల నుంచి 3000 దినాల వరకు 3 ఏళ్ళు జైలు శిక్షంట. ఏదైనా మత్తు పదార్థాలు తీసుకొని మందు గాని, ఏదైనా తీసుకొని నువ్వు బండి అని తోలిని పోలీసోళ్ళు పట్టుకున్నారంటే ముందైతే 5 దినాలు ఉంది. ఒక 5 నెలలు, 6 నెలలు జైలు శిక్ష అయితే ఉంది. ఇప్పుడొచ్చేసి దాన్నైతే 1000 దినాల నుంచి 5000 దినాల వరకు అయితే చేసినారు. 3 సంవత్సరాలు జైలు శిక్ష అయితే పెట్టినారు. ఈ 22వ తేదీ నుంచి అయితే ఖచ్చితంగా స్ట్రిక్ట్‌గా అయితే ఈ రూల్స్ అయితే పెట్టాలని కువైట్ ప్రభుత్వం అయితే నిర్ణయించుకునింది. అందుకే డ్రైవింగ్ చేసేప్పుడు చానా అంటే చానా జాగ్రత్తగా ఉండాల డ్రైవర్లు. కారుకు సీట్ బెల్ట్ ఉంటది. సీట్ బెల్ట్ ఖచ్చితంగా నువ్వు కారు స్టార్ట్ చేసిన తర్వాత సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలా. ఎందుకంటే మర్చిపోతారు కొందరు. జమియా దగ్గరికే గదా! గ్యాస్‌కే దాని గదా! అని కొందరు అనుకుంటారు. మన మన టైం ఎట్టుంటదో పోలీసోళ్ళు ఎదురుగా రావచ్చు. మనం బయటికి అట్ట పోతాం రోడ్లోకి. అందుకనే డ్రైవర్లు కంపల్సరీగా ఎక్కుతానే ఈ డ్రైవింగ్ బెల్ట్ గాని, సెల్లు పట్టుకోవడం గాని ఇట్లాంటివి చేయకాకండి. ఇట్లాంటివి గాని చేశానంటే పెద్ద పెద్ద ఫైన్‌లకే భరించాల్సొస్తది. భరించేది అటు పోనిచ్చి కువైటోళ్ళు కట్టుకుంటారులే అని కొందరు అనుకుంటారు. కువైటోళ్ళు సామాన్యంగా ఎవరు కట్టుకోరు సామాన్యంగా. పెద్ద పెద్ద ఫైన్‌లయితే ఇప్పుడొచ్చే ఫైన్‌లకైతే ఈ కువైటోళ్ళు డ్రైవర్ల మీదనే ఏస్తారు ఖచ్చితంగా. జీతాలే ఊష్కాకి కావచ్చు నాకు తెలిసి. అంత కఠినంగా అయితే రూల్స్ తీసుకొస్తాండ్రు. దగ్గరలో గదా! యూటర్న్ తీసుకొని పోదాము అని అనుకోవచ్చు రాంగ్ రూట్‌లో. అలా రాంగ్ రూట్‌లో పోయినా గాని పోలీసోళ్ళు చూసినారంటే యాడో ఒక చోట ఫైన్ రాసేస్తారు. నీ పతాకం మీదనే రాస్తారు. ఎవరి పతాకం మీద కూడా రాదు. ఆ! కారు వాళ్ళది గదా! నాకెందుకొస్తది అని మీరనుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో పోయేప్పుడు ఖచ్చితంగా నీ పేరు మీదనే ముఖాలఫాలయితుంటాయి. ముఖాలఫాలంటే అరబీలో ఫైన్‌లని. ఖచ్చితంగా నీ పతాకం మీదనే నీ ఫేసు క్లియర్ కట్‌గా వస్తది కాబట్టి నీ పతాకం మీదకే వస్తదది ఖచ్చితంగా. ఫేస్ రీడింగ్ చేసి కెమెరాలయితే వచ్చుండాయి ఇప్పుడు.
చానా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితో. ఏఐ కెమెరాలని ఫేస్ డిటెక్ట్ జేసి ఫైన్‌లయితే నీ బతాక మీదకే వస్తాయి. కొత్తగా వచ్చేవాళ్ళు గానీ, ఉండేవాళ్ళు గానీ, ఇప్పుడుండే కోవిడ్‌లో ఉండేవాళ్ళు గానీ, నేనైతే భయపెట్టాలని గాదు. నిజంగా చెప్తాను అంత కఠినంగా ఉంటది. ఒకసారి వాళ్ళు రిలీజ్ జేశారంటే చానా అంటే చానా కఠినంగా గూడా చేస్తాండ్రు. అయితే చూసినారు గదన్నా! ఇప్పటి వరకు గూడా లైక్ జేయనోళ్ళుంటే లైక్ జేయండి ఖచ్చితంగా వీడియోకైతే. నల్లగరికైతే ఎళ్తాది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానెల్‌నయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి ఫ్రెండ్స్.